బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ఇలాంటి సత్ప్రయత్నంతో లా అవేర్నెస్ వీడియో సిరీస్ను ప్రారంభించడం న్యాయ విద్యకు స్ప్రింగ్ బోర్డ్గా ఉపయోగపడుతుంది. ఈ వీడియో కొనసాగించినప్పుడు ఐపీసీ 1860లోని సెక్షన్ 40 గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. వీక్షకులను వారి అభ్యాసాన్ని కొనసాగించమని అభ్యర్థిస్తున్నాము. తద్వారా మనము చట్టపరమైన విషయాల్లో లోతైన అవగాహనకు మార్గం సుగమం చేయగలుగుతాము. భారతీయ శిక్షా స్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 40 నేరం అనే పదంతో వ్యవహరిస్తుంది. ఐపీసీ ప్రధానంగా వివిధ నేరాలను జాబితా చేయడం మరియు పరిష్కరించడం చుట్టూ కేంద్రీకృతమై ఉన్నందున నేరం అంటే ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకోవడం అనేది చట్టం యొక్క ఖచ్చితమైన దరఖాస్తు మరియు వివరణకు కీలకమైనది. ఐపీసీ సెక్షన్ 40 ఇలా పేర్కొంది. నేరం ఈ సెక్షన్లోని క్లాజులు 2 మరియు 3లో పేర్కొన్న అధ్యాయాలు మరియు సెక్షన్లలో తప్ప నేరం అనే పదం ఈ కోడ్ ద్వారా శిక్షార్హమైన విషయాన్ని సూచిస్తుంది. అధ్యాయం 4 చాప్టర్ 1 మరియు క్రింది విభాగాలలో అవి సెక్షన్లు 64, 65, 66, 67, 187, 194, 195, 203, 211, 213, 214, 221, 222, 223, 223, 227, 227, 282, 329, 330, 331, 347, 348, 388, 389 మరియు 445. నేరం అనే పదాలు ఈ కోడ్ కింద లేదా ఇకపై నిర్వచించిన ఏదైనా ప్రత్యేక లేదా స్థానిక చట్టం ప్రకారం శిక్షార్హమైన విషయాన్ని సూచిస్తాయి. మరియు 141, 176, 177, 201, 202, 212, 216 మరియు 441 సెక్షన్లలో నేరం అనే పదానికి అదే అర్థం ఉంది. ప్రత్యేక లేదా స్థానిక చట్టం ప్రకారం శిక్షార్హమైనది అటువంటి చట్టం ప్రకారం 6 సంవత్సరాల జైలు శిక్షతో శిక్షించబడుతుంది. జరిమానాతో లేదా జరిమానా లేకుండా నెలలు లేదా అంతకంటే ఎక్కువ. వివరణాత్మక వివరణ 1 కోర్ డెఫినిషన్. దాని హృదయంలో సెక్షన్ 40 నేరం ని ఐపీసీ ద్వారా శిక్షించదగనదిగా నిర్వచిస్తుంది. ఇది ఐపీసీలో నేరం అనే పదాన్ని ఉపయోగించినప్పుడు కోడ్ జరిమానా విధించే చర్య లేదా మినహాయింపును సూచిస్తుందని నిర్ధారిస్తూ ఈ పదం యొక్క ప్రాథమిక అవగాహనను అందిస్తుంది. 2 నిర్దిష్ట మినహాయింపులు మరియు చేరికలు. ఈ విభాగం నిర్దిష్ట అధ్యాయాలు మరియు విభాగాలను వివరిస్తుంది. ఇక్కడ నేరం యొక్క నిర్వచనం ఐపీసీ కింద మాత్రమే కాకుండా ఏదైనా ప్రత్యేక లేదా స్థానిక చట్టం ప్రకారం కూడా శిక్షార్హమైన చర్యలు లేదా లోపాల వరకు ఉంటుంది. ఈ పదం యొక్క పరిధిని విస్తరించడం వలన నిర్దిష్ట సందర్భాలలో ఐపీసీ ఇతర శాసన చట్టాల ద్వారా స్థాపించబడిన శిక్షలను గుర్తిస్తుంది మరియు చేర్చుతుంది. 3 ఖైదు వ్యవధి యొక్క ప్రాముఖ్యత. కొన్ని పేర్కొన్న సెక్షన్లలో ఒక ప్రత్యేక లేదా స్థానిక చట్టం ప్రకారం నేరం గా అర్హత పొందేందుకు ఒక చట్టం లేదా మినహాయింపు కోసం అది తప్పనిసరిగా 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించబడుతుంది. ఈ ప్రమాణం ఈ నిర్దిష్ట సందర్భాలలో నేరం అనే పదానికి సంబంధించిన గురుత్వాకర్షణను నొక్కి చెబుతుంది. 4 విస్తృత చట్టపరమైన ల్యాండ్స్కేప్తో సమలేఖనం చేయడం. ప్రత్యేక లేదా స్థానిక చట్టాల ప్రకారం శిక్షార్హమైన చర్యలను నిర్దిష్ట సెక్షన్లలో చేర్చడం ద్వారా ఐపీసీ దేశం యొక్క విస్తృత చట్టపరమైన ప్రకృతి దృశ్యానికి అనుగుణంగా ఉంటుంది. ఇది వివిధ చట్టాల అంతటా చట్టాల వివరణ మరియు అన్వయింపులో స్థిరత్వం మరియు పొందికను నిర్ధారిస్తుంది. 5 అనేక నిబంధనలను అండర్పిన్ చేయడం. ఐపీసీ అనేది నేరాలు మరియు వాటి సంబంధిత శిక్షల జాబితా అయినందున సెక్షన్ 40లోని నిర్వచనం పునాది సూచనగా పనిచేస్తుంది.
ఐపీసీలోని దాదాపు ప్రతి నిబంధన ఒక నేరం చుట్టూ తిరుగుతుంది మరియు స్పష్టమైన నిర్వచనాన్ని కలిగి ఉండటం వలన ఈ నిబంధనలు ఖచ్చితంగా అన్వయించబడి వర్తింపజేయబడతాయి. 6. శిక్షార్హతపై దృష్టి. సెక్షన్ 40 ప్రకారం నేరం యొక్క సారాంశం దాని శిక్షార్హత. ఒక చట్టం నేరంగా పరిగణించబడాలంటే తప్పనిసరిగా ఐపీసీ లోపల లేదా నిర్దిష్ట సందర్భాలలో ప్రత్యేక లేదా స్థానిక చట్టాలలో నిర్దేశించిన శిక్షను కలిగి ఉండాలి. నేరాలుగా స్పష్టంగా నిర్వచించబడిన చర్యలకు మాత్రమే వ్యక్తులు ప్రాసిక్యూట్ చేయబడతారని ఈ ఉద్ఘాటన నిర్ధారిస్తుంది. 7. పరిణామం మరియు వివరణ. సమాజం అభివృద్ధి చెందుతున్నప్పుడు మరియు కొత్త సవాళ్లు ఉద్భవిస్తున్నప్పుడు నేరం యొక్క నిర్వచనం చట్టపరమైన అభ్యాసకులు, న్యాయ వ్యవస్థ మరియు చట్టసభ సభ్యులకు స్థిరమైన సూచన పాయింట్గా మిగిలిపోయింది. కొత్త నిబంధనలు జోడించబడినప్పుడు లేదా ఇప్పటికే ఉన్న వాటిని సవరించినప్పుడు ఏది నేరం అనే దానిపై స్థిరమైన అవగాహన ఉందని ఇది నిర్ధారిస్తుంది. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 40 నేరం యొక్క వివరణాత్మక వివరణతో కోడ్ యొక్క విస్తృత ఆకృతికి మూలస్తంభంగా పనిచేస్తుంది. ఏది నేరంగా పరిగణించబడుతుందో నిర్వచించడం ద్వారా ఇది ఐపీసీలోని మొత్తం స్పెక్ట్రం నిబంధనలకు పునాది వేస్తుంది. వ్యక్తుల హక్కులను పరిరక్షించే మరియు పబ్లిక్ ఆర్డర్ను కాపాడే అనేక నిబంధనలను అర్థం చేసుకోవడం, వివరించడం మరియు వర్తింపజేయడంలో స్పష్టత మరియు స్థిరత్వం ఉందని ఈ విభాగం నిర్ధారిస్తుంది. నిర్దిష్టత మరియు అనుకూలత మధ్య సమతుల్యతను సాధించడం ద్వారా సెక్షన్ 40 ఐపీసీ దాని పునాది సూత్రాలపై ఆధారపడి ఉంటుంది మరియు డైనమిక్ సమాజంలోని బహుముఖ సవాళ్లను పరిష్కరించడానికి తగినంత అనువైనదని నిర్ధారిస్తుంది. ఇటువంటి ఖచ్చితమైన నిర్వచనాల ద్వారా ఐపీసీ న్యాయం పట్ల తన నిబద్ధతను బలపరుస్తుంది, వ్యక్తులు ఏకపక్ష ప్రాసిక్యూషన్ల నుండి రక్షించబడతారని మరియు చట్టబద్ధమైన పాలన ఖచ్చితత్వం మరియు సమగ్రతతో సమర్థించబడుతుందని నిర్ధారిస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. कानून जागरूकता वीडियो श्रृंखला की शुरुआत कानूनी शिक्षा के लिए एक स्प्रिंग बोर्ड के रूप में कार्य करती है। जैसे ही हम अपनी चर्चा समाप्त करते हैं, हम दर्शकों को अपनी सीख जारी रखने के लिए प्रोत्साहित करते हुए कहते हैं, आइए आईपीसी 1860 धारा 40 के बारे में जानें और इस प्रकार हम गहन कानूनी समझ का मार्ग प्रशस्त करते हैं। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 40 अपराध शब्द से संबंधित है। यह देखते हुए कि आईपीसी मुख्य रूप से विभिन्न अपराधों को सूचीबद्ध करने और संबोधित करने पर केंद्रित है, कानून के सटीक अनुप्रयोग और व्याख्या के लिए अपराध क्या है, इसकी स्पष्ट समझ महत्वपूर्ण है। आईपीसी की धारा 40 में कहा गया है, अपराध इस धारा के खंड 2 और 3 में उल्लिखित अध्यायों और धाराओं को छोड़कर अपराध शब्द इस संहिता द्वारा दंडनीय बनाई गई चीज को दर्शाता है। अध्याय 4 अध्याय व और निम्नलिखित अनुभागों में अर्थात धारा 64, 65, 66, 67, 187, 194, 195, 203, 211, 213, 214, 221, 222, 223, 224, 225, 327, 328, 329, 330, 331, 347, 348, 388, 389 और 445 शब्द अपराध इस संहिता के तहत या इसके बाद परिभाषित किसी विशेष या स्थानीय कानून के तहत दंडनीय चीज को दर्शाता है।
और धारा 141, 176, 177, 201, 202, 212, 216 और 441 में अपराध शब्द का वही अर्थ है जब विशेष या स्थानीय कानून के तहत दंडनीय चीज ऐसे कानून के तहत 6 साल की कैद के साथ दंडनीय हो महीनों या उससे अधिक, चाहे जुर्माने के साथ या बिना। विस्तृत विवरण। एक मूल परिभाषा। इसके मूल में धारा 40 एक अपराध को आईपीसी द्वारा दंडनीय ठहराए गए कुछ के रूप में परिभाषित करती है। यह शब्द की मूलभूत समझ प्रदान करता है, यह सुनिश्चित करते हुए कि जब आईपीसी के भीतर अपराध शब्द का उपयोग किया जाता है तो यह एक कार्य या चूक को संदर्भित करता है जिसके लिए संहिता दंडित करती है। 2 विशिष्ट अपवाद और समावेशन। यह अनुभाग आगे विशिष्ट अध्यायों और अनुभागों को चित्रित करता है जहां अपराध की परिभाषा न केवल आईपीसी के तहत बल्कि किसी विशेष या स्थानीय कानून के तहत दंडनीय कृत्यों या चूक तक फैली हुई है। शब्द के दायरे का यह विस्तार यह सुनिश्चित करता है कि कुछ संदर्भों में आईपीसी अन्य विधायी अधिनियमों द्वारा स्थापित दंडों को मान्यता देता है और शामिल करता है। 3 कारावास की अवधि का महत्व। कुछ निर्दिष्ट धाराओं में किसी कार्य या चूक के लिए किसी विशेष या स्थानीय कानून के तहत अपराध के रूप में अर्हता प्राप्त करने के लिए 6 महीने या उससे अधिक के कारावास से दंडनीय होना चाहिए। यह मानदंड इन विशेष संदर्भों में अपराध शब्द से जुड़ी गंभीरता पर जोर देता है। 4 व्यापक कानूनी परिदृश्य के साथ तालमेल। विशिष्ट धाराओं में विशेष या स्थानीय कानूनों के तहत दंडनीय कृत्यों को शामिल करके आईपीसी खुद को देश के व्यापक कानूनी परिदृश्य के साथ संरेखित करता है। यह विभिन्न कानूनों में कानूनों की व्याख्या और अनुप्रयोग में स्थिरता और सुसंगतता सुनिश्चित करता है। 5 अनेक प्रावधानों को रेखांकित करना। यह देखते हुए कि आईपीसी अपराधों और उनके संबंधित दंडों की एक सूची है। धारा 40 में परिभाषा एक मूलभूत संदर्भ के रूप में कार्य करती है। आईपीसी में लगभग हर प्रावधान एक अपराध के इर्द-गिर्द घूमता है और स्पष्ट परिभाषा होने से यह सुनिश्चित होता है कि इन प्रावधानों की व्याख्या और सटीक रूप से लागू किया गया है। 6 दंडनीयता पर जोर। धारा 40 के अनुसार किसी अपराध का सार उसकी दंडनीयता है। किसी कृत्य को अपराध माने जाने के लिए आईपीसी के भीतर या विशिष्ट मामलों में विशेष या स्थानीय कानूनों के तहत निर्धारित सजा होनी चाहिए। यह जोर यह सुनिश्चित करता है कि व्यक्तियों पर केवल उन कार्यों के लिए मुकदमा चलाया जाए जिन्हें स्पष्ट रूप से अपराध के रूप में परिभाषित किया गया है। 7 विकास और व्याख्या। जैसे जैसे समाज विकसित हो रहा है और नई चुनौतियां सामने आ रही हैं, अपराध की परिभाषा कानूनी चिकित्सकों, न्यायपालिका और कानून निर्माताओं के लिए एक निरंतर संदर्भ बिंदु बनी हुई है। यह सुनिश्चित करता है कि जैसे ही नए प्रावधान जोड़े जाते हैं या मौजूदा प्रावधानों में संशोधन किया जाता है, अपराध क्या है, इसकी लगातार समझ बनी रहती है। निष्कर्ष। आईपीसी की धारा 40 अपराध की विस्तृत व्याख्या के साथ संहिता की व्यापक संरचना के लिए आधारशिला के रूप में कार्य करती है। जो अपराध के रूप में योग्य है उसे परिभाषित करके यह आईपीसी के भीतर प्रावधानों के पूरे स्पेक्ट्रम के लिए आधार तैयार करता है। यह अनुभाग सुनिश्चित करता है कि व्यक्तियों के अधिकारों की रक्षा करने और सार्वजनिक व्यवस्था बनाए रखने वाले कई प्रावधानों को समझने, व्याख्या करने और लागू करने में स्पष्टता और स्थिरता है। विशिष्टता और अनुकूलनशीलता के बीच संतुलन बनाकर धारा 40 यह सुनिश्चित करती है कि आईपीसी अपने मूलभूत सिद्धांतों पर आधारित है और एक गतिशील समाज की बहुमुखी चुनौतियों का समाधान करने के लिए पर्याप्त लचीला है। ऐसी सूक्ष्म परिभाषाओं के माध्यम से आईपीसी न्याय के प्रति अपनी प्रतिबद्धता को मजबूत करता है,
यह सुनिश्चित करता है कि व्यक्तियों को मनमाने अभियोजन से बचाया जाए और कानून के शासन को सटीकता और अखंडता के साथ बरकरार रखा जाए। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Initiating a law awareness video series serves as a springboard for legal education. As we wrap up our discussions, we encourage viewers to continue their learning, saying, "Let's go through IPC 1860, Section 40," and thus, we pave the way for in-depth legal understanding. Section 40 of the Indian Penal Code, 1860, IPC 1860, deals with the term offence. Given that the IPC is primarily centered around cataloging and addressing various offences, a lucid understanding of what constitutes an offence is pivotal for the accurate application and interpretation of the law. IPC Section 40 states, "Offence." Except in the chapters and sections mentioned in clauses 2 and 3 of this section, the word offence denotes a thing made punishable by this code. In Chapter 4, Chapter 1 and in the following sections, namely, Sections 64, 65, 66, 67, 187, 194, 195, 203, 211, 213, 214, 221, 222, 223, 224, 225, 327, 328, 329, 330, 331, 347, 348, 388, 389, and 445. The words offence denotes a thing punishable under this code, or under any special or local law as hereinafter defined. And in sections 141, 176, 177, 201, 202, 212, 216 and 441, the word offence has the same meaning when the thing punishable under the special or local law is punishable under such law with imprisonment for a term of 6 months or upwards, whether with or without fine. Elaborated description. 1. Core definition. At its heart, Section 40 defines an offence as something made punishable by the IPC. This provides a foundational understanding of the term, ensuring that when the word offence is used within the IPC, it refers to an act or omission that the code penalizes. 2. Specific exceptions and inclusions. The section further delineates specific chapters and sections where the definition of offence extends to acts or omissions punishable not just under the IPC but also under any special or local law. This expansion of the term's scope ensures that in certain contexts, the IPC recognizes and incorporates punishments established by other legislative enactments. 3. Importance of duration of imprisonment. In some specified sections, for an act or omission to qualify as an offence under a special or local law, it must be punishable with imprisonment of 6 months or more. This criterion emphasizes the gravity associated with the term offence in these particular contexts. 4. Aligning with broader legal landscape. By including acts punishable under special or local laws in specific sections, the IPC aligns itself with the broader legal landscape of the country. This ensures consistency and coherence in the interpretation and application of laws across various statutes. 5. Underpinning numerous provisions. Given that the IPC is a catalogue of offences and their respective punishments,
the definition in Section 40 serves as a foundational reference. Almost every provision in the IPC revolves around an offense, and having a clear definition ensures that these provisions are interpreted and applied accurately. 6. Emphasis on punishability. The essence of an offense, as per Section 40, is its punishability. An act, to be considered an offense, must have a prescribed punishment within the IPC or, in specific instances, within special or local laws. This emphasis ensures that individuals are only prosecuted for acts that are clearly defined as offenses. 7. Evolution and interpretation. As society evolves and new challenges emerge, the definition of offense remains a constant reference point for legal practitioners, the judiciary, and lawmakers. It ensures that as new provisions are added or existing ones are amended, there's a consistent understanding of what constitutes an offense. Conclusion. Section 40 of the IPC, with its detailed exposition of offense, serves as a cornerstone for the broader structure of the code. By defining what qualifies as an offense, it lays the groundwork for the entire spectrum of provisions within the IPC. This section ensures that there's clarity and consistency in understanding, interpreting, and applying the numerous provisions that protect the rights of individuals and maintain public order. By striking a balance between specificity and adaptability, Section 40 ensures that the IPC remains both grounded in its foundational principles and flexible enough to address the multifaceted challenges of a dynamic society. Through such meticulous definitions, the IPC reinforces its commitment to justice, ensuring that individuals are protected from arbitrary prosecutions and that the rule of law is upheld with precision and integrity. If we are responsible, the future will be good for the future generations.